సండే వచ్చిందంటే చాలు ఇవాళ ఏం కూర వండేద్దామా అని తెగ ఆలోచించేస్తూ ఉంటాం కదండీ. అయితే ఈ సండే మాత్రం నేను చూపించిన విధంగా మటన్ కర్రీ వండండి. లొట్టలేసుకుంటా తింటాం మాత్రం ఖాయం. ముందుగా మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకొని ఒక స్పూన్నర కల్లుప్పు, అలాగే ఒక చెక్క నిమ్మరసం, 2 స్పూన్ల కారం. నాన్ వెజ్ కదండీ కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అలాగే ఫ్రెష్‌గా నూరుకున్నట్టి అల్లం వెల్లుల్లి పేస్టు, హాఫ్ స్పూన్ పసుపు, ఒక గరిటెడు పెరుగు, కొద్దిగా నూనె వేసుకొని బాగా కలుపుకొని ఒక గంట పాటు నానపెట్టుకోండి. ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌ని పెట్టుకొని కూరకు సరిపడా నూనె అంటే ఒక 5, 6 స్పూన్ల నూనె. నాన్ వెజ్ కదండీ కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనెని వేసుకొని వేడెక్కిన తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న ఆనియన్స్‌ని ఒక కప్పుడు వేసుకొని ఎర్రగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్ అయ్యేలోపు మనం ఈలోగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని రెడీ చేసుకుందామండి. ఇది ఇందాక మ్యారినేషన్‌లో వేసాము. కానీ ఇప్పుడు నూరుకునేది గ్రేవీలోకనమాట. 3, 4 అల్లము, వెల్లుల్లి ముక్కలు తీసుకొని మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి. ఫ్రైడ్ ఆనియన్ అయితే రెడీ అయిపోయింది. ఒక ప్లేట్‌లోకి తీసుకొని మిగిలిన నూనెలో చెక్క, లవంగం, యాలుక్కాయని వేసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకున్నటువంటి మటన్‌ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని సిమ్‌లో ఒక మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గిద్దాం. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్‌ని అలాగే 2 టమాటాలని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకున్నటువంటి స్పూనున్నర గసగసాలు అలాగే 7, 8 క్యాష్యూని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని మసాలా పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుందామండి. ఈలోపు మటన్ మగ్గి నీరంతా బయటకొచ్చిందండి. దీనిలో ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొన్ని పచ్చిమిరపకాయలు, గుప్పెడంత కరివేపాకు వేసుకొని రెడీ చేసుకున్న మసాలా పేస్ట్‌ని కూడా వేసుకొని ఒక గ్లాసుడు నీళ్ళని కూడా పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టి ఒక 5, 6 విజిల్స్ రానిద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్టీమ్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ చక్కగా మగ్గిపోయి నూనెంతా పైకి తేలి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్‌ని ఆన్ చేసి సిమ్‌లో పెట్టి ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకొని కూరంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లోనే మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇంకంతే అండి. మనం వేసుకున్న ఫ్రైడ్ ఆనియను, టొమాటో, గసగసాలు, క్యాష్యూ పేస్ట్ వలన కూరంతా ఎంతో పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో షైనీగా చాలా బావుంటుందండి. రుచి అయితే ఇంక చెప్పనే అవసరంలా అమోఘంగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లోంచి నీరూరుస్తున్నాయి గదండీ! అంత పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. ఇక లాస్ట్‌లో పైనుంచి సన్నగా తరుక్కున్నటువంటి గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకెలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. వేడి వేడి అన్నంలో చూస్తుంటే ఆహాహా! నోరూరిపోతుంది కదండీ!